ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లో అవుట్ మంటలు ఇంకా శాంతించడం లేదు. గంటలు గడుస్తున్నా మంటల తీవ్రత తగ్గకపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. భారీ శబ్దంతో గ్యాస్ ఎగజిమ్ముతుంది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు ఢిల్లీ నుంచి రంగంలోకి దిగింది ఆర్సీఎంటీ ఇన్ఛార్జ్ శ్రీహరి నేతృత్వంలోని నిపుణుల బృందం. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా 2 లారీల్లో కూలెంట్ ఆయిల్ ని అధికారులు అక్కడికి తరలించారు. ప్రస్తుతం నీటితో పాటు మట్టిని ప్రయోగిస్తూ మంటల తీవ్రతను తగ్గించేందుకు శ్రమిస్తున్నారు. అయితే ఈ బ్లో అవుట్ ను ఎప్పట్లోగా పూర్తిగా అదుపు చేస్తారు అనే దానిపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గాలి దిశను బట్టి మంటలు పక్కనే ఉన్న తోటలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఇరుసమండ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కోనసీమ జిల్లా ఇరుసుమండలో నిన్న మధ్యాహ్నం సుమారు 12 గంటలకి మొదలైన ఈ మంటలు ఇంకా చల్లారలేదని చెప్పుకోవచ్చు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నీళ్ల సహాయంతో అలాగే మట్టిని కూడా ప్రయోగించి మంటల తీవ్రతని ఆపేందుకు అక్కడున్న సభ్యులు బృంద సభ్యులు ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారో, అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం కూడా లేదు. ప్రస్తుతం ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అక్కడున్న అధికారులను కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ బ్లో అవుట్ మంటలు ఇంకా శాంతించడం లేదు. గంటలు గడుస్తున్న తీవ్రత తగ్గకపోవడంతో స్థానికుల్లో భయాందోళన కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన భారీ శబ్దంతో మంటలు ఎంతో ఎత్తుకి ఎగజిమ్ముతున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు ఢిల్లీ నుంచి ఆర్సీఎంటీ బృందం కూడా ఇన్ఛార్జ్ శ్రీహరి నేతృత్వంలోని నిపుణుల బృందం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో మంటలను ఆర్పేందుకైతే ప్రయత్నిస్తున్నారు. తాజాగా 2 లారీల్లో కూలెంట్ ఆయిల్ ని కూడా అధికారులు అక్కడికి తరలించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. నీటితో మట్టిని ప్రయోగించి మంటల తీవ్రతను తగ్గించేందుకు కూడా శ్రమిస్తున్నారు అక్కడున్న సిబ్బంది అందరూ కూడా. అయితే ఈ బ్లో అవుట్ ను ఎప్పటిలోగా పూర్తిగా అదుపు చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రాజేష్, ఎప్పటి వరకు ఈ మంటలు చల్లారుతాయి అనుకోవచ్చు? ఎప్పటి వరకు ఈ మంటల్ని అదుపు చేస్తారు అక్కడున్న సిబ్బంది అనుకోవచ్చు? అసలు అక్కడికి చేరుకున్న నిపుణుల బృందం ఏం చెప్తుంది? అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత అయితే రాలేదని కూడా మనకు తెలుస్తుంది. అసలు అధికారులు ఏమంటున్నారు రాజేష్? యశ్రత్న, వాస్తవంగా ఇది ఎప్పుడు కంట్రోల్ వస్తుందనే సమాచారాన్ని అధికారులు కూడా ఇవ్వలేకపోతున్నారు, అధికారులు కూడా నిర్ధారించుకోలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం లోపల భూమి లోపల ఉన్నటువంటి ఆ చమురు కారణంగా ఎంత క్వాంటిటీ దాంట్లో ఇంకా ఉంది అనే దానిపైన క్లారిటీ రాకపోవడంతో ఎప్పుడు కంట్రోల్లోకి వస్తుందో వాళ్ళు కూడా తెలియని పరిస్థితి. వాస్తవంగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కొంత బ్లోఅవుట్ అనేది కొంత తగ్గింది, కానీ ఒక అరగంట ముందు మళ్ళీ బ్లోఅవుట్ కొంత తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఒకసారి చూడవచ్చు, ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అదే విధమైన బ్లోఅవుట్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మధ్యాహ్నం ప్రాంతంలో కొంత కంట్రోల్లోకి వచ్చినట్లు అనిపించింది, కానీ అనూహ్యంగా ఒక అరగంట 40 నిమిషాల నుంచి మరోసారి కొంత బ్లోఅవుట్ పెరుగుతున్న నేపథ్యంలో కొంత అధికారులు కూడా ఆందోళన కనబడుతుంది. వాస్తవంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. వాటర్ స్ప్రింక్లింగ్ అనేది ఉదయం నుంచి చేస్తున్నాం కాబట్టి కొంత కంట్రోల్లోకి వస్తుందని అధికారులు కూడా భావించారు. అనూహ్యంగా బ్లోఅవుట్ తీవ్రత పెరుగుతుంది. దాదాపు 30 అడుగుల మేర బ్లోఅవుట్ అనేది ఎగజిమ్ముతున్నటువంటి నేపథ్యంలో, మంటలు ఎగజిమ్ముతున్న నేపథ్యంలో ఇది కంట్రోల్లో వచ్చే అవకాశం ఉందా లేక ఇంకా తీవ్రత పెరుగుతుందని ఒక ఆందోళన కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుండి శ్రీహరి అనే ఒక అధికారి నేతృత్వంలో ప్రత్యేక టీం రావడం జరిగింది. అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతం టీము అధికారులు అదే ఓఎన్జీసీ అధికారులతో సమావేశమయ్యారు. ఏ విధంగా దీన్ని కంట్రోల్
చేయాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఇప్పుడు కసరత్తు అయితే చేస్తున్నారు, సమీక్ష కూడా జరుగుతుంది. ఒకసారి మనం దృశ్యాలు చాలా క్లోజ్గా మనం చూస్తే కనుక ఇంకా వాటర్ స్ప్రింకింగ్ అనేది ఉదయం నుండి కంటిన్యూస్గా అదే విధంగా జరుగుతుంది. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక క్రేన్ కూడా కనబడుతుంది. ఆ క్రేన్ సాయంతో అటువైపు నుంచి కూడా వాటర్ స్ప్రింక్లింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అటు పైప్ లైన్ కూడా లాగుతున్నారు. 4 వైపుల నుంచి వాటర్ స్ప్రింక్లింగ్ చేసి కంట్రోల్లోకి తేవచ్చు అనే ప్రయత్నం అయితే ఉదయం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ఈ బ్లోఅవుట్ అనేది కంట్రోల్లోకి రావడం లేదు. కానీ ఇంకా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా రాత్రికి బ్లోఅవుట్ పెరుగుతుందా లేదా కంట్రోల్లోకి వస్తుందా అనేది ఇంకా తెలియని సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. మరోవైపు ఇక్కడ స్థానిక ప్రజలు ఇక ఆందోళన గురవుతున్నారు. వాస్తవంగా ఈరోజు సాయంత్రం కొంత తగ్గే అవకాశం ఉంది, సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని భావించారు. కానీ అనూహ్యంగా మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో కొంత కలవారుపాటు అనేది కనబడుతుంది. మనకంతున్న సమాచారం ప్రకారం ఇంకొక 5 రోజులు వరకు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. లోపల ఆ చెమురు నిల్వలు ఉండే వరకు ఈ బ్లోఅవుట్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ బలవంతంగా ఫోర్స్గా దీన్ని కంట్రోల్ చేయాలన్నా, ఏదన్నా మెషినరీ ఉపయోగించో లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఉపయోగించి బలంగా ఫోర్స్గా దీన్ని కంట్రోల్ చేయాలన్నా దానికి రివర్స్లో దాని పైకి వెదజల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాబట్టి ఒక సేఫ్టీ మెజర్స్తోనే దీన్ని కంట్రోల్ చేయాలని భావిస్తున్నారు. దానిలో భాగంగానే వాటర్ స్ప్రింక్లింగ్ అనేది చేస్తున్నారు. ఫర్దర్గా ఇంకా కొన్ని విధానాల ద్వారా దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాటరు అంబ్రెల్లా విధానాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని అంటున్నారు. కానీ దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే చుట్టుపక్కల చాలా హీట్ ఎక్కువగా ఉండడంతో మామూలు రెస్క్యూ చేయడానికి కూడా ఎవరు వెళ్ళట్లేదు. దూరం నుండే వాటర్ స్ప్రింక్లింగ్ ద్వారా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కొంత తగ్గుముఖం పడితే దాని సమీప ప్రాంతాలకు వెళ్ళగలిగితే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ సమీప ప్రాంతాల్లోకి వెళ్ళడానికి భయంకరమైన ఉష్ణోగ్రతలు వేడి ఉండడం కారణంగా ఎవరు కూడా పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు ఆల్టర్నేటివ్ అన్ని వైపుల నుంచి వాటర్ స్ప్రింక్లింగ్ చేసి ఆ బ్లోఅవుట్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఈ రోజుకి కొంత కంట్రోల్కి వస్తుందా లేకపోతే చీకటి పడే కొద్దీ ఎంత బ్లోఅవుట్ ఇంకా పెరుగుతుందా అనేది అధికారులు కూడా తేల్చుకోలేకపోతున్నారు. కానీ ఒక సహాయక చర్యలు కానీ ఆ బ్లోఅవుట్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు మాత్రం నిర్విరామంగా సాగుతున్నాయి. అటు ఓఎన్జీసీ అధికారులు, పోలీసులు, ఫైర్ అంతా కూడా కలిసి సమిష్టిగా దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ మరోవైపు ఢిల్లీ స్థాయి నుంచి అధికారులు వచ్చారు కాబట్టి వాళ్ళు ఏదైనా కొత్త టెక్నాలజీ, కొత్త విధానాల ద్వారా దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమైనా సూచనలు చేస్తారా, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందని ఏమైనా అభిప్రాయాలు చెప్తారనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. అధికారులంతా మానిటరింగ్ చేస్తున్నారు. కానీ బ్లోఅవుట్ అనేది కంట్రోల్ కావడం లేదు. చూడాలి మరి లోపల ఉన్నటువంటి చెమురు కంట్రోల్లోకి వస్తే పూర్తి స్థాయిలో బ్లోఅవుట్ అనేది కంట్రోల్లోకి వస్తుందనేది అధికారులు చెప్తున్న నేపథ్యంలో దాన్ని లోపల తీవ్రత ఇంకెంతవరకు ఉంది. నిన్న మధ్యాహ్నం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం దాదాపు 20 నుంచి 40 వేల మెట్రిక్ క్యూబిక్ల ఇంధనంలో చమురు లోపల ఉందనేది అధికారులు చెప్పారు. అదంతా కరుగుతూ నిదానంగా ఫైర్ రూపంలో బయటకు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అది కరిగిన తర్వాత పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఈ బ్లోఅవుట్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు ఈ బ్లోఅవుట్ కంటిన్యూ అవుతుంది. రెండోది ఈ బ్లోఅవుట్ కంటిన్యూ అయితేనే ఇక్కడ సమీప ప్రాంత ప్రజల్ని ఎలా చేస్తామని చెప్తున్నారు. పునరావాస కేంద్రాల్లోనే ఆ ప్రజలు ఇంకా మగ్గుతున్న నేపథ్యంలో ఈ బ్లోఅవుట్ కంట్రోల్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా రాజేష్, మీరు చెప్తున్నట్లుగానే సమాచారం ప్రకారం ఇంకో 5 రోజుల పాటు ఇదే విధంగా ఈ మంటలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. అంటే 5 రోజుల వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలా సమీప గ్రామ ప్రజలందరూ కూడా? అక్కడ ఉన్న గ్రామస్తులు ఏమంటున్నారు అసలు? అంటే గ్రామస్తులు అయితే పునరావాస కేంద్రాలు ఉండడానికి ఇబ్బంది లేదు. కానీ ఎన్ని రోజులు ఉండాలో అనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే బ్లోఅవుట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఇది 5 రోజులు ఉండే అవకాశం ఉందనేది ప్రాథమికంగా చెబుతున్నారు. ఇంకా అఫీషియల్గా నిర్ధారించాల్సి ఉంటుంది. దానిలో చెమురు నిల్వలు కానీ అవన్నీ ఏ స్థాయిలో ఉన్నాయో నిర్ధారించుకున్న తర్వాత దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి దాని మీద మరి కాసేపులో స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. బాసర్లపూడికి సంబంధించినటువంటి ఆ ఇన్సిడెంట్ 65 రోజుల పాటు బ్లోఅవుట్ అనేది 95లో కొనసాగింది. కాబట్టి దీన్ని కూడా అంటే అన్ని రోజులు కాకపోయినా లోపల ఉన్నటువంటి చమురు నిల్వలు బేస్ చేసుకుని కొన్ని రోజులు ఉండే అవకాశం ఉందనేది అధికారులు కూడా భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రావాలంటే దీనిపైన ఒక నిపుణులు ఢిల్లీ నుంచి వచ్చి నిపుణులు వచ్చి ఒక అధ్యయనం చేస్తే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి మరి అధికారులు వచ్చారు, మరి ఉన్నత స్థాయి సమావేశం కూడా అమలాపురంలో జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉపయోగించడమా, ఇంకా ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలని దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రత్న రైట్ రాజేష్, ఇప్పటికే చూసుకుంటే ఒక 2 లారీల వరకు కూలెంట్ ఆయిల్ని కూడా అధికారులు అక్కడికి తెప్పించినట్టు తెలుస్తుంది. ఇంకా దాని ప్రకారం చూస్తే మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఈ కూలెంట్ ఆయిల్ని ఉపయోగించి ఏ విధంగా మంటలను అదుపులోకి తీసుకురావడానికి అక్కడున్న నిపుణుల బృందం ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు?
ఎస్ అంటే ఈ బ్లోఅవుట్ని కంట్రోల్ చేయడానికి వాటర్తో పాటు కూలెంట్ ఆయిల్ కూడా ఉపయోగించాలని భావిస్తున్నా. దానిలో భాగంగా తీసుకొచ్చారు. రెండు లారీలకు సంబంధించిన కూలెంట్ ఆయిల్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఏ విధంగా ఉపయోగించి దాన్ని కంట్రోల్ చేయాలని దానిపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ వాటర్ విధానం సక్సెస్ కాకపోతే నెక్స్ట్ ఆ విధానంలో దాన్ని బ్లోఅవుట్ని కంట్రోల్ చేయడానికి అధికారులు ప్రయత్నించే అవకాశం కనబడుతుంది. ఒకప్పుడు రాత్రి అవుతుంది కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ ఇదే విధంగా కొనసాగిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమీపంలోకి వెళ్ళడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడంతా పవర్ సప్లై లేదు కాబట్టి ఖచ్చితంగా కొంత రెస్క్యూ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రాత్రికి ఆపేసి రేపు ఉదయం మళ్ళీ దీన్ని ప్రారంభిస్తారనే దానిపై మరి కాసేపట్లో స్పష్టత అధికారులు ఇవ్వబోతున్న నేపథ్యంలో కంటిన్యూస్గా రెస్క్యూ చేస్తారా లేకపోతే ఆపేస్తారా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అయితే బ్లోఅవుట్ అయితే కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అధికారులతో సమీక్ష తర్వాత ఢిల్లీ స్థాయి అధికారులు వచ్చిన తర్వాత దీన్ని పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇప్పటికే సుమారు 30 గంటలకు పైగా ఈ మంటలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. బ్లోఅవుట్కి సంబంధించి మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కూడా మనం చూసాం. మరి నిన్న ఓఎన్జీసీ తన లేఖలో ప్రకటించింది, ఒకవేళ 24 గంటల్లో మంటలు అదుపులోకి రాకపోతే కనుక బావిని పూర్తిగా మూసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. మరి ఇప్పటికే అక్కడికి చేరుకున్న నిపుణుల బృందం కూడా మంటలని అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.